దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుదాం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా తాగు దినము వరకు ఇంకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానని అనేను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. 118వ కీర్తన మొదటి 2-3 వచనాలు మనం చదువుదా. 118. బ్రహ్మము దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని బ్రహ్మము యందు భయభక్తులు గలవారు అందరూ గాక. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగముల నుండి ప్రభువా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటును వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయనాదుగు నా ప్రభు, నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో ఓ నాయన మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఓ మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితములను సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను ఓ బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, అన్ని విషయాలు నీ కృపను దయచేయండి, బలపరచండి, ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. ఓ జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చేసే ప్రతి అల్లరి దీంట్లో ఎక్కుతూ ఉంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన
ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తునాములు మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. అదేవిధంగా ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్నటువంటి కుటుంబాలు బ్రదర్ కుటుంబానికి, అదేవిధంగా లోకేష్కు అందరూ కూడా ప్రభు పేట నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అనేక మంది బిడ్డలు ఈ దినమున మరణించారు. ఈ దినాన్ని చూడలేక దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. ఆయన అనేక మంది రోగాలతో, బలహీనతలతో వాళ్ళు హాస్పిటల్లో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగి పిల్లరా ఎన్నో సమస్యలతో, బాధలతో ఉంటా ఉన్నారు. కానీ దేవుడు ప్రియులారా గమనించండి, మనలను అవన్నీ కూడా ఏమీ లేకుండా ఆయన కాపాడి, మనను ఆయన రక్షిస్తూ, బ్రతికిస్తూ, అన్ని విధాలుగా కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచడానికి, దేవుడు ఆరాధించడానికి మనం ఎంతైనా కూడా ఆయన సన్నిధిలో రుణపడి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తా ఉన్నాడు. మనకి ఇరుకులలో, మన యొక్క ఆర్థిక సమస్యలలో, మన బలహీనతలలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ మనను ముందుకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక మనం దేవుని యొక్క వాక్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు అనేక విధాలుగా మనలను శోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దుష్టుడు ఏ విధంగా శోధిస్తాడో ప్రియులారా మనకు తెలియదు. కనుక మనము మెలుపు కలిగి జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకనే వాక్యంలో రాయబడింది ఏమని ఉందంటే, అపవాది తంత్రములను మీరు ఎరగని వారు కారు అని అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మీరు అపవాది తంత్రములను ఎరగండి. అపవాదిని జయించాలనంటే, దుష్టుని జయించాలంటే, శోధనలను మనం జయించాలనంటే ముందుగా మనకేం తెలిసి ఉండాలనంటే వాడి యొక్క తంత్రములు మనం ఎరుగుండాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాడి తంత్రములు అంటే వాడి ఆలోచనలు, వాడు చేసే పనులు, వాడి కుయుక్తులు. ప్రియులారా గమనించండి, మనము ఎరిగిన వారంగా ఉండాలి. అది దుష్టుడి క్రియ లేకపోతే దేవుడి క్రియ అనేది ముందు మనకు అర్థం కావాలి. కనుక ఆ విధంగా మనకు అర్థమైనప్పుడు వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన ద్వారా మనం జయిస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ, ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన ద్వారా మనం జయిస్తూ, మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, చూడండి, ఈ చదవబడిన ఈ యొక్క వాక్య భాగమును మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి, 29-30 వచనాల్లో ఒక మాట మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29-30 వచనాలు.
నా తండ్రి రాజ్యములో నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానని అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు కింద వచ్చిన చదవండి, 30 వచ్చిన చదవండి. అద్భుత 29, 30 వచ్చిన చదవమని చెప్పారు. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు ఇలా చూడండి, తలల పైకెత్తండి, అనుకోవద్దు, గోలకు అనుకోకండి, ముందు జరగండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ చదవబడిన ఈ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఏంటంటే ఇది ప్రభురాత్రి భోజనం గురించి ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇక శిలువకు అప్పగించబోతున్నాడు అని ఆయన గ్రహించినప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన పస్కా బలి ఏర్పాటు చేయమన్నాడు. ఆయన ఆల్రెడీ ఆ సమయంలో యూదులలో పస్కా బలి జరుగుతూ ఉంది. యూదులు పస్కా బలి వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్ నెల ప్రియులారా 14వ తారీఖున వాళ్ళు పస్కాను ఆచరిస్తారు. ఎందుకు అని అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన రోజు అది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన రోజు అది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ రోజు? ఏప్రిల్ నెల 14వ తారీఖున. ఆమేన్. హల్లెలూయా. దానికి జ్ఞాపకార్థముగా దేవుడు ఇజ్రాయిలుకు ఏం చెప్పాడంటే, ఈ దినమున మీరు పస్కాను ఆచరించండి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? పస్కాను ఆచరించండి అని చెప్పాడు ఆయన. ఇది మీకు జ్ఞాపకార్థముగా ఉండునట్లు. అంటే దేన్ని జ్ఞాపకార్థముగా ఉండునట్లు అని అంటే, వాళ్ళు ఐగుప్తు చెర నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వారిని బయటికి తీసుకువచ్చాడు అనడానికి ఒక జ్ఞాపకార్థముగా దేవుడు వారిని ఈ పస్కాను ఆచరించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కేవలము వాళ్ళకి విడుదల సమీపించింది. దేని నుండి విడుదల? చెర నుండి విడుదల. దేని నుండి విడుదల? బానిసత్వము నుండి విడుదల. వారికి దేని నుండి విడుదల అనంటే ఆ యొక్క ఐగుప్తు లోకములో నుండి వారిని ప్రియులారా గమనించండి, దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి ఆ దినమున వాళ్ళని జ్ఞాపకార్థముగా మీరు దీనిని ఆచరించండి, పస్కాను చేయండి అని చెప్పి వాళ్ళకి దేవుడు ఒక కట్టడ నియమించాడు. వాళ్ళు అదే విధంగా ప్రియులారా ఐగుప్తు నుండి బయలుదేరి బయటకు వచ్చేటప్పటికి 14 రోజులు పట్టింది. ఆ 14వ రోజు బయటికి రాగానే వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రియులారా గొర్రెను తీసుకొని దానిని వధించి వాళ్ళు ఆ రాత్రంతా కూడా ప్రియులారా చూడండి దాని మాంసమును తినినట్లుగా వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక అది దేనికి గుర్తుగా ఉందనంటే విడుదలకు. వాళ్ళకి విడుదల సమీపించింది. వాళ్ళకి విడుదల సమీపించింది. దేని నుండి? బానిసత్వము నుండి, చెర నుండి విడుదల కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక వాళ్ళు ఆ యొక్క పస్కాను ఆచరించేటప్పుడు ముగింపులో కొన్ని పాటలు పాడతారంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముగింపులో కొన్ని పాటలు.
ఆ పస్కా భోజనం అయిపోయిన తర్వాత ప్రియులారా గమనించండి, ఆ ముగింపులో ఒక పాట పాడతారు. ప్రారంభంలో కొన్ని పాటలు పాడతారు, క్షమించండి. పస్కాను ఆచరించేటప్పుడు ఆ భోజనానికి ముందు వాళ్ళు కొన్ని పాటలు పాడతారంట. అంటే ఒక 2-3 కీర్తనలు పాడతారు, దానికంటే ఎక్కువ పాడరు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ భోజనం అయిన తర్వాత, ఆ పస్కా భోజనము అయిన తర్వాత మరలా వాళ్ళు కొన్ని పాటలు పాడతారంట. అంటే యూదుల యొక్క ఆచారం అది, యూదుల యొక్క సాంప్రదాయం అది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు తన యొక్క శిష్యులు పస్కా బలిలో పాట పాడిరి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు తన యొక్క శిష్యులు పస్కా పండుగ దినమున పాట పాడిరి. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు పాట పాడినట్టు వాక్యంలో ఉంది ఇక్కడ, అవునా? దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వారు భోజనమైన పిమ్మట, అంటే ముగింపులో పాడారు వీళ్ళు. ఎప్పుడు అని అంటే, యేసుక్రీస్తు ఆ పండుగ, ఆ పస్కా పండుగలో యూదులందరూ కూడా పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఆనాడు దేవుడు వాళ్ళకి ఏ కట్టడైతే ఇచ్చాడో ప్రియులారా, అదే కట్టడ నేటికి కూడా యూదులలో జరుగుతానే ఉంది. నేటికి కూడా యూదులలో ఆ పస్కా పండుగ అనేది జరుగుతుంది. ఆ పస్కా పండుగ దినముననే యేసుక్రీస్తు కూడా ప్రియులారా గమనించండి, ఆయన పస్కాను ఆచరించాడు. ఎందుకని? యేసుక్రీస్తు ఆయన ఒక యూదుడు కాబట్టి, యూదుల యొక్క ఆచార ప్రకారము, యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము వాళ్ళు పస్కాను ఆచరించాలి కాబట్టి యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను పిలిచి, మనము కూడా ఈ రాత్రి పస్కాను ఆచరిద్దాం, పస్కాను భుజిద్దాం. కనుక ఆయన తన శిష్యులను ఒక 3 పిలిచి, మీరు వెళ్ళి ఆ మేడగదిలో పస్కాను సిద్ధపరచండి అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. పస్కాను సిద్ధపరచండి అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పస్కాను సిద్ధపరిచారు. ఎందుకని పస్కాను సిద్ధపరిచారు? ఎందుకనంటే, ఇక కొన్ని గంటల్లో యేసుక్రీస్తును వాళ్ళు సిలువైపోతున్నారు. యేసుక్రీస్తును యూదులు ఏం చేయబోతున్నారంటే సిలువ వేయబోతున్నారు. ఆయన సిలువకు అప్పగింపబడుతున్నాడు. యేసుక్రీస్తును సిలువకు అప్పగింపబడుతున్నాడు. మరణమునకు ఆయన అప్పగింపబడుతున్నాడు అని యేసు ముందుగానే ఎరిగి వాళ్ళని ఏం చేశాడంటే, మీరు వెళ్ళి పస్కాను సిద్ధపరచండి అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క భోజనాన్ని సిద్ధపరిచారు అక్కడ. మరి భోజనానికి ముందు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? పాటలు పాడాలి కదా. ఇప్పుడు మనం వాక్యం చెప్పుకుంటున్నాం, వాక్యానికి ముందు ఏం చేశాం? పాటలు పాడాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం చేసే ఈ యొక్క ఆరాధన క్రమం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, అప్పుడు వాళ్ళు వెళ్ళారు, పస్కాను సిద్ధపరిచారు. యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులు వెళ్ళి ఆ పస్కా బలిలో వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా గమనించండి, ఆచరించడం ప్రారంభించారు. పస్కా మీకు తెలుసు కదా, ఆయన యేసు ఒక రొట్టెను పట్టుకుని విరిచి, ఇది నా శరీరము, మీరు తినండి అని చెప్పి ఆయన ఒక రొట్టెను వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత ఏం చేసినాడు అని అంటే, ఒక ద్రాక్షారసం తీసుకుని, ఇది అనేకుల కొలకై చిందించబడుతున్న ఇది ఒక క్రొత్త నిబంధన రక్తం అని చెప్పి, ఇది నా రక్తం అని చెప్పి ఇది వాళ్ళకి ఇచ్చాడు ఆయన. కనుక వాళ్ళు ఆ రాత్రి ప్రియులారా గమనించండి,
వాళ్ళు రొట్టెను తిని ద్రాక్ష రసమును తిని ప్రార్థన చేసుకొని ఒక పాట పాడినట్లుగా వాక్యంలో రాయబడింది. వారు పాట పాడి, వారు కీర్తన పాడి, కీర్తన అంటే పాట, వాళ్ళు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు ప్రియులారా, మొదటిగా వాళ్ళు భోజనానికి ముందు ఎన్ని పాటలు పాడాలి అని అంటే 2 పాటలు పాడేవాళ్ళు అంటారు. యూదుల యొక్క ఆచారం ప్రకారము, ప్రియులారా గమనించండి, యూదుల యొక్క ఆచారం ప్రకారము వాళ్ళు భోజనానికి ముందు 2 పాటలు పాడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి తర్వాత భోజనము అయిన తర్వాత మరొక పాట పాడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో ఆ పస్కా పండుగలో ఆయన ఏ పాట పాడుంటాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పాట పాడకుండా వాళ్ళు పాట పాడిరని వాక్యంలో ఉంది కదా, ఆ మాట రాడు కదా. యోహాను కానీ, తర్వాత మార్కు కూడా రాశాడు ఇదే పాట. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనంలో ఏ మాట అయితే ఉందో అదే మాట మార్కు 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా రాయబడింది. మనకి ఇంకా మిగతా సువార్తలో కూడా చూస్తే ఈ మాట రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు వారు ఎప్పుడు ఏమి చేసినా కూడా ఒక క్రమబద్ధకంగా చేసేవాళ్ళు యూదులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ పాటలు పాడాలి, ఎప్పుడు ఏ ప్రసంగం చేయాలి అంటే వాళ్ళకంటూ కూడా వాళ్ళకి దేవుడు ఒక క్రమాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ఒక క్రమం ఇచ్చాడు. ఆ క్రమం ప్రకారమే మనం పాటించాలి. ఆ క్రమం ప్రకారం మనం చేస్తేనే పరలోకం వెళ్తాం. ఆ క్రమాన్ని విడిచిపెట్టి వేరొక క్రమంలోకి మనం వెళితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఏ క్రమంలో అయితే ఆయన నడిపిస్తున్నాడో ఆ క్రమంలోనే మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను ముందుకు సాగుతా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, ఆయన ఏ పాట పాడారు ముగింపులో యేసుక్రీస్తు తన యొక్క శిష్యులు ఏ పాట పాడుంటారు అంటే ఆయన ఇంకా కొన్ని గంటల్లో ముందులో ఆయన ఏమవుతున్నాడు? ఆయన శిలువకు అప్పగించబడుతున్నాడు. ఆయన మరణానికి అప్పగింపబడుతున్నాడు. శ్రమలకు అప్పగింపబడుతున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శోధనలకు అప్పగింపబడుతున్నాడు. ఆయన మరణానికి, శ్రమలకు, శోధనలకు ఆయన ప్రియులారా అప్పగింపబడుతున్నాడు. అక్కడ అది యేసు ఎరిగి వాళ్ళకి ఆ రాత్రి సహవాసపు కూడికనిచ్చాడు. సహవాసపు భోజనం అంటారు. క్రీస్తు బ్రహ్మము సహవాసము అనేటువంటి సందేశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సందేశం అండి? సహవాసము. అది ఆయన చివరి ప్రసంగం. అది ఎవరిది? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశము, చివరి సందేశము, చివరి వర్తమానము ఏమిటి అని అంటే సహవాసము. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఆ రాత్రి వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. ఆయన ఆ రాత్రి వాళ్ళతో గడుపుతున్నాడు. ఆయన ఆ రాత్రి కలిసి వాళ్ళతో ఏం చేస్తున్నాడు? ఆయన భోజనము చేస్తున్నాడు. ఆ రాత్రి యేసుక్రీస్తు వారితో ఏం చేస్తున్నాడంటే
అనేకమైన విషయాలు మాట్లాడాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాత్రి అందుకే దేవుడు ఈ రాత్రి మనం కలుసుకోవాలి, మనము ఒక సహవాసపు కూడికను ఏర్పాటు చేసుకుందాం, అక్కడ మనం అందరం కూడా ఒక పస్కాను ఆచరిద్దాం అని చెప్పి ప్రియులారా, ఆ పస్కాను వాళ్ళు ఆ సహవాసాన్ని యేసుక్రీస్తు ఆ మేడ గదిలో వాళ్ళకి ఏర్పాటు చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళు ఏది చేసినా కూడా ఒక క్రమం అంటూ ఒక నియమం అంటూ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు వాళ్ళు భోజనానికి ముందు పాడిన పాటలు ఏమిటంటే ప్రియులారా, ఆ పస్కా పండుగలో వాళ్ళు భోజనానికి ముందు పాడే పాటలు ఏంటంటే కీర్తనలు 113, 114 కీర్తనలు పాడతారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కీర్తనలు చెప్పండి అమ్మా, ఆమెనే చెప్పరేంది? ఆమేన్. హల్లెలూయా. ఏ కీర్తనలు పాడేవాళ్ళు? పస్కాకు బలికి ఆ భోజనానికి ముందు యూదుల యొక్క ఆచారము సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు 2 పాటలు పాడాలి. ఆ 2 పాటలు ఏంటంటే 113వ కీర్తన, 114వ కీర్తన వాళ్ళు పాడతారు. ఎందుకు పాడతారు ఆ 2 కీర్తనలు అని అంటే ప్రియులారా గమనించండి, ఆ 2 కీర్తనలో కూడా వాళ్ళకి విడుదల గురించి రాయబడి ఉంటుంది. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి యొక్క విడుదల గురించి రాయబడి ఉంటుంది? ఇశ్రాయేలుల యొక్క విడుదల గురించి రాయబడి ఉంటుంది. వాళ్ళ బానిసత్వం నుండి, చెర నుండి విడిపించబడుట గురించి ఆ యొక్క కీర్తనలు 113, 114 కీర్తనలో రాయబడి ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ భోజనానికి ముందు వాళ్ళు పాడే పాటలు ఏమిటంటే 113వ కీర్తన, 114వ కీర్తన వాళ్ళు పాడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి, వీటిని ఏమంటారంటే స్తుతి పాటలు అని అంటారు. అందుకనే మనం ప్రారంభించే పాటలు మొట్టమొదటి ఏ పాట పాడతాం? స్తుతి పాటలు పాడతారు. ఆరాధనలో ఏ పాటలు పాడతారండి? స్తుతి పాటలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో, వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలును, ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించిన విధానమును, ఆ చెర నుండి వాళ్ళని విడిపించినటువంటి విధానమును వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ప్రియులారా గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటల ద్వారా వాళ్ళు స్తుతించడం, ఘనపరచడం, మహిమపరచడం జరుగుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వీటిని ఈజిప్ట్ యొక్క భాషలో ఏమంటారంటే ఈజిప్టు అంటే ఐగుప్తు యొక్క భాషలో వాటిని ఏమంటారంటే హల్లేలు అంటారంట. ఏమంటారు? స్తుతి పాటలు ఏమంటారు? హల్లేలు. హల్లేలు అంటే మనం ఇప్పుడు ఏమంటున్నాం కదా, మనం ఏమంటున్నామంటే హల్లెలూయా అని బలవుతున్నాం. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? స్తుతి కలుగునుగా కానీ అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అనగా అర్థం ఏంటి? స్తుతి కలుగునుగా కానీ అర్థం. కనుక ఇప్పుడు ఇది ఈజిప్టియన్ అంటే ఐగుప్తు యొక్క భాషలో హల్లేలు అనే పదం ఏమిటంటే ప్రియులారా గమనించండి, దాన్ని ఏమంటున్నారంటే వాళ్ళు ఆ బానిసత్వం నుండి, విడుదల నుండి మమ్మల్ని విడిపించావు కాబట్టి వాళ్ళు ఒక పాట పాడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, వాళ్ళు ఆ యొక్క ప్రారంభంలో స్తుతి పాటలు పాడుతూ ఉన్నారు. హల్లేలు అని అంటే అర్థం ఏంటండి? స్తుతి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి అక్కడ వాళ్ళు ఏమని పాడుతున్నారంటే హల్లేలు అని కూడా అంటారు. ఎందుకనగా అంటే అవి ఐగుప్తు బానిసత్వము నుండి వారికి విడుదల కలిగించినటువంటి కీర్తనలు. ఇదంతా మనకు బైబిల్లో ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కొంచెం చరిత్రలోకి వెళ్తే ఉంటుంది అనమాట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
చరిత్ర అంటే జరిగింది అని, జరిగిన కార్యాలు అని అర్థం. కనుక ఇప్పుడు చూడండి, వారు హల్లేలు అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే ఐగుప్తు యొక్క లాంగ్వేజ్, భాషలో నుంచి తీసుకున్నారంట. తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 2 పాటలు పాడటం ప్రారంభించారు. 113, 114 కీర్తన పాడి ప్రభువుని వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ప్రభువుని ఏం చేసినారంటే ఆరాధించారు వాళ్ళు ఆ రాత్రి పసక. రెండవది ఏమిటంటే ప్రియులారా గమనించండి, మొదటిది ఏం చెప్పాను నేను మీకు, చూడండి, భోజనానికి ముందు 2 కీర్తనలు పాడతారు, అవునా? ఆ కీర్తనలు ఏంటి? 113, 114 కీర్తనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కీర్తనలు ఆ యొక్క అర్థం ఏమిటి అని అంటే వారు చెర నుండి విడుదల పొందటం, బానిసత్వం నుండి విడుదల పొందటం. కనుక దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఎట్లాగంటే దేవునికి స్తుతి కీర్తనలతో వాళ్ళు పాడుతున్నారు. అది మొదటిది అన్నమాట. అంటే భోజనానికి ముందు పాటలు పాడటం. రెండవది ఏంటంటే భోజనము ముగింపులో, ప్రభురాత్రి యొక్క ముగింపులో వాళ్ళు మళ్ళీ కొన్ని కీర్తనలు పాడతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కీర్తనలు ఏమిటి అని అంటే 115, 116, 117, 118 ఈ 4 కీర్తనలు పాడతారు. 115, 116, 117, 118 ఈ 4 కీర్తనలు 4 115, 116, 117, 118 4. అంటే మొత్తం వాళ్ళు ఎన్ని కీర్తనలు పాడుతున్నారు? ఇక్కడ 5 కీర్తనలు పాడుతున్నారు. ముందు 2, తర్వాత 4, మొత్తం 6 కీర్తనలు పాడుతున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం 6 కీర్తనలు పాడామనుకో, ఓయమ్మ ఈ పాస్టర్ గారు ఏంటి ఇంత మంచిగా పెడుతున్నాడు అని అంటారు. ఇన్ని పాటలు పాడుతున్నారు ఏంటి, ఇంతసేపు వాకింగ్ చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటారు. వచ్చేవాళ్ళు కూడా రారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, ముగింపులో 4 కీర్తనలు పాడుతున్నారు, ప్రారంభంలో 2 కీర్తనలు పాడుతున్నారు. కనుక ప్రారంభంలో 113, 114 పాడుతున్నారు, ముగింపులో 115, 116, 117, 118 కీర్తనలు పాడుతున్నారు. ఈ ముగింపులో పాడే పాటల్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అని అంటే ప్రియులరా, వీటిని గ్రేట్ హల్లేలు అని పిలుస్తారంట. ఏమని పిలుస్తున్నారండి? గ్రేట్ హల్లేలు. అంటే గ్రేట్ అంటే గొప్పగా ప్రభుని ఆరాధించడం. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి బ్రదర్? అర్థమవుతుందా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ 2 ముగింపులో వాళ్ళు పాడేటువంటి ఈ పాటలు ఏవైతే ఉన్నావో, ఈ 4 కీర్తనలు ఏవైతే ఉన్నావో, ఆ కీర్తనల్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే ద గ్రేట్ హల్లేలు. అంటే గ్రేట్ అనగా అర్థం ఏంటంటే గొప్పగా, గొప్పగా దేవునిని మహిమపరచటము, గొప్పగా దేవుని ఆరాధించడము, గొప్పగా దేవుని స్తుతించడము. ఓ పాటలు పాడుతూ, వాద్యములు వాయించుతూ, నాట్యము చేయొచ్చు, చప్పలు కొడుతూ. మనోళ్ళు చప్పలు కూడా కొట్టరు, చప్పలు కొట్టరు, ఏమి చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. దావీదు ఏమంటున్నాడు? తంతి వాయిద్యములతో ఆయనను స్తుతించుడి అని దావీదు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ద గ్రేట్ హల్లేలు అని చెప్పి ఈ 4 కీర్తనలు వాళ్ళు పిలుస్తా ఉన్నారు. అంటే ఘనముగా, ఉన్నతముగా, ఒక గొప్పగా ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, అంత వాళ్ళు గొప్పగా ఆ రోజు బహుశా యేసుక్రీస్తు కూడా
యేసుక్రీస్తు తన యొక్క 12 మంది శిష్యులు కూడా ఆ ప్రభురాత్రి భోజనము ముగింపులో ఖచ్చితంగా వీళ్ళు ఈ పాటలు పాడే ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాటిలో ఒక ప్రాముఖ్యమైన కీర్తన ఉంది. ఈ ముగింపులో ప్రియులారా, ఈ ముగింపులో వాళ్ళు పాడేటువంటి ఏ కీర్తనలు అయితే ఉన్నాయో ఆ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన కీర్తన వాళ్ళు ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు, ముఖ్యంగా యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నాడు ఒక పాటని. ఏం పాటో తెలుసు? అది ఏం పాట అండి? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 118వ కీర్తన పాడారు వాళ్ళు. వాళ్ళ కీర్తన పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిరి అనే వాక్యంలో రాదు. ఏ పాట పాడారు? యేసుక్రీస్తు తన శిష్యులు ఏ పాట పాడారండి? 118వ కీర్తన. అందుకనే ఆ కీర్తన మనం మొదట్లో చదివాం. చూడండి, మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇదండి. ఎవరెవరు అంటారంట అని అంటే ఇశ్రాయేలులు అంటారంట, అహరోను వంశస్థులు అంటారంట. అంటే ఇశ్రాయేలుల, ఇప్పుడు అహరోను వంశస్థులు ఇశ్రాయేలు కదా అని అంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలులే, కానీ అహరోను వంశస్థులు వాళ్ళు సపరేట్. ఎందుకని అంటే అది లేవి గోత్రము, యాజక గోత్రము కాబట్టి. అది ఇక్కడ యాజకులు దేవుని స్తుతించాలి, ఇశ్రాయేలు దేవుని స్తుతించాలి, యెహోవా యందు భయభక్తులు గల వారు కూడా దేవుని స్తుతించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులు వారు ప్రభురాత్రి భోజనము ముగించుకుని పిదప వాళ్ళు ఈ 118వ కీర్తన పాడుచూ వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ ప్రియులారా వాళ్ళు ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు ఈ 118వ కీర్తనే పాడారు వాళ్ళు? అసలు మిగతా కూడా ఉన్నాయి కదా. ఈ 118వ కీర్తనే ఎందుకు ప్రాముఖ్యమైనది? గతంలో ఈ 118వ కీర్తన మీద ఒక పాయింట్ తీసుకుని నేను వర్తమానం ఇచ్చా. ఏంటది? నేను చావను సజీవుడినై బ్రహ్నాము యొక్క క్రియలు వివరించేదను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. కనుక ఇప్పుడు మనం గమనిస్తే ఈ కీర్తనలో యేసుక్రీస్తులో నెరవేర్పు చేయబడేటువంటి ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. ఈ 118వ కీర్తన వాళ్ళు ఎందుకు ఆ రాత్రి యేసుక్రీస్తు తన శిష్యులు పాడారు అని అంటే అది టోటల్గా యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడేటువంటి ఒక గొప్ప కీర్తన అయి ఉన్నది. అది దావీదు కీర్తన రాశాడు. దావీదు రాసిన ఈ కీర్తన ఒక ప్రవచన వాక్యమై ఉన్నది. అది ఒక ప్రవచన కీర్తన అయి ఉన్నది. అది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక ప్రవచన కీర్తన అయి ఉన్నది. కనుక ప్రియులారా గమనించండి, ఆ రాత్రి యేసు తన 12 మంది శిష్యులు ఆ 118వ కీర్తన, దావీదు రాసినటువంటి ఆ 118వ కీర్తనను వాళ్ళు ఏం చేశారంటే పాడుచు, పాటలు పాడుచు, పాట పాడి వారు ఏం చేసినారు? కీర్తన పాడి, కీర్తన ఒకే కీర్తన పాడారు అక్కడ. కీర్తనలు కాదు, కీర్తన పాడి వాళ్ళు ఒలీవల కొండకు.
చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకు వాళ్ళ 118వ కీర్తన యేసుక్రీస్తు ఆ రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు, ఎందుకు పాడాడు అంటే చూడండి 6వ వచనం చదవండి. మొదటి 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. చాలండి, చూడండి ఈ మాట చూడండి ఒకసారి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? ఇది నిజంగా ఆ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ రాత్రి యేసుక్రీస్తును ఆ శత్రువులు, ఆ సైనిక దళం ఇంకా కొన్ని గంటల్లో ఆయన్ను ఏం చేయబోతున్నారు? పట్టుకోబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శత్రు సైన్యము ఆయనను చుట్టుముట్టబోతా ఉంది. ఆయన శత్రు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన శ్రమల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన మరణానికి అప్పగించబడుతున్నాడు. ఆయన అప్పుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏ ప్రవచనం అయితే పలికాడో ఆ ప్రవచనంలో ఉన్నటువంటి ఆ యొక్క 6వ భాగాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఈ నరులు నన్ను ఏం చేయగలరు? నిజమే, దేవుని ఏమైనా చేయగలరా? ఎవరైనా చేయగలరండి? చూడండి, యోహాను సువార్తలో ఒక మాట అంటాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిన నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? ఈ నరులు నన్ను ఏం చేయగలరు? ఆమేన్. హల్లెలూయా. దావీదు అన్నాడు ఆ రోజున. దావీదు సౌలు చేత తరంబడుతున్నాడు. దావీదు తన సొంత కుమారుడైనటువంటి అబషాలోము చేత తరంబడుతున్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఆ రోజు శత్రువులు మొత్తం కూడా దావీదును చుట్టుముట్టేశాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు దావీదు, అంటున్నాడు, ఈ నరులు నన్నేమి చేయగలరు. ఆ కీర్తన అది నిజంగా ఆ రోజు దావీదు ఆ ప్రవచనాన్ని పలికాడు. ఆ ప్రవచనమే ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తులో అదేం జరుగుతుందంటే నెరవేర్పు జరుగుతుంది. ఈ నరులు నన్నేమి చేయగలరు? నిజంగా ఆ రోజు రాత్రి ఏం జరుగుతుంది? అక్కడ మహా పోరాటం చేస్తున్నాడు యేసుక్రీస్తు. శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఓ నన్ను ఏం చేయగలరు వీళ్ళు? ఆ శత్రువులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి అక్కడ శిష్యులందరూ కూడా ఒకేలాగా ఉన్నారు. యేసుక్రీస్తు కూడా వాళ్ళు కలిసిపోయాడు. అంటే వస్త్రధారణ ఒకే విధంగా ఉంటుంది కదా, కలిసిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీరు ఎవరిని ఎదుగుతున్నారు అని అడిగారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమన్నాడండి యేసుక్రీస్తు? మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును అన్నాడు. అయితే నేనే ఆ యేసును. మీరు వెతుకుతున్న ఆ యేసును అబ్బా అలా అప్పగించుకోవడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ నరులు నన్నేం చేయగలరు? నా ప్రాణాన్ని నేనే పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తీసుకోవడానికి నాకు ఈ నరులు నన్నేం చేయగలరు? ఏ మనుషుడు కూడా ఆయన టచ్ చేయలేరు, ముట్టుకోలేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ మానవుడు
ఏ దయ్యము, ఏ సైనికుడు కూడా ప్రియులారా గమనించండి యేసును తాకలేదు. ఆమేన్. అందుకని అంటున్నాడు ఈ నరులు నన్నేం చేయగలరు, వీళ్ళ వల్ల ఏమైంది అసలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు పేతురు పక్కనే ఉండి ఏం చేసినాడంటే ప్రియులారా ఆ సైనికుడు వరలో ఉన్నటువంటి కత్తిని లాగి ఆ సైనికుడు యొక్క చెవిని నరికాడు. ఆయన నరకగానే చెవి తెగి కింద పడిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా గమనించండి, అందరూ చూస్తూ ఉండగానే ఓ శత్రువులు ఆయన్ను పట్టుకోవడానికి వచ్చి అని తెలిసినా కూడా, వీళ్ళు నన్ను పట్టుకోవడానికి వచ్చారు అని తెలిసినా కూడా, వీళ్ళు నన్ను బంధించడానికి వచ్చారు అని తెలిసినా కూడా, వీళ్ళు నన్ను శ్రమల పాలు చేస్తారని తెలిసి కూడా, వీళ్ళు నన్ను మరణానికి అప్పగించబోతున్నారని తెలిసి కూడా అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు అక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ సైనికుడైతే ఓ చెవిని నరికాడో ఆ చెవిని తీసుకుని మరలా సైనికుడికి పెట్టి బాగు చేశాడు ఆయన. ఆశ్చర్యపోయాడు సైనికుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వచ్చిన వాళ్ళు నరులు, వచ్చిన వాళ్ళు సైనికులు, వచ్చిన వాళ్ళు బందిపోటులు, వచ్చిన వాళ్ళు శత్రువులు యేసుకు. అందుకనే ఆయన అంటున్నాడు ఈ నరులు నన్నేమి చేయగలరు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా ఆయన అన్నాడు నా ప్రాణమును నేనే పెడుతున్నా, నా ప్రాణాన్ని ఎవడు కూడా తీయలేడు, నా ప్రాణాన్ని ఎవడు తీయలేడు, ఎవడి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు పేతురు ఎప్పుడైతే ఆ చెవిని నరికాడో అప్పుడు పేతురుతో అంటాడు, పేతురు కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. కనుక నేను గాని తలుచుకుంటే, నేను గాని ఆజ్ఞాపిస్తే పరలోకములో ఉన్నటువంటి సేనలు దిగుతాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం దిగుతాయి? పరలోకములో ఉన్న సేనలు. ఆయనకంటూ ఒక సేన ఉన్నది, ఆయనకంటూ రక్షకులు ఉన్నారు, ఆయనకంటూ ఒక సైన్యం ఉన్నది, ఒక దళం ఉన్నది. నేను తలుచుకుంటే ఇదిగో నా తండ్రి ఇదిగో నన్ను ఇప్పటికిప్పటికే కాపాడగలరు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పటికే ఆ సైన్యాన్ని నేను దించగలను, వీళ్ళ భార్య నుండి నేను రక్షించుకోగలను, కాపాడుకోగలను. నేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ నేను అలా చేయట్లా. ఎందుకో తెలుసా? నేను మరణించాలా, నా ప్రాణం నేను పెట్టాలా, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, మరలా దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. నాకు తప్ప ఏ నరుడు కూడా నన్ను ఏమీ చేయలేడు. కనుక ప్రియులారా యేసుక్రీస్తు ఆ కీర్తన ఎందుకు పాడాడు ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో అని అంటే ఆయన గురించి రాయబడింది కాబట్టి. ఈ నరులు నన్నేమి చేయగలరని దావీదు ఆ రోజు ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తులో ఇక్కడ జరుగుతూ ఉన్నది. కనుక ఆ ప్రవచనం ప్రియులారా గమనించండి. అక్కడ ఆ ప్రవచనాన్ని ఎత్తి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పాట పాడుకుంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి రెండవది మనం చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది కీర్తన 118వ కీర్తన 17-18 వచ్చినారు. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని తెలియజేస్తా ఉంది. ఎవరి యొక్క పునరుద్ధానపు శక్తిని? యేసు యొక్క పునరుద్ధానపు శక్తిని తెలియజేస్తా ఉన్నది ఇది. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు చావు లేదు, నేను మరణించును, నేను చావను సజీవుడినై ఇదిగో బ్రహ్మ యొక్క క్రియలు అనగా యెహోవా యొక్క క్రియలు
వివరిస్తానని చెప్తున్నాడు. కానీ దావీదు మరణించాడే, ఆ ప్రవచనం పలికిన దావీదు మరణించాడు. దావీదు మరణించాడు, ఇప్పటికి కూడా తిరిగి లేగలేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దావీదు మరణించాడు, కానీ ఆ ప్రవచనం ఎవరి జీవితంలో అయితే జరుగుతున్నదో ఆయన తిరిగి లేచాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రతి చూడండి పిల్లలు గమనించండి, ఈ క్రైస్తవులందరూ కూడా ప్రతి ఈస్టర్ పండుగకి పాట పాడుతున్నారు లేదా? లేచినాడురా సమాధి గెలచినాడురా అని పాట. లేచినాడురా యేసు, అదేనా? దేవుని ఆ పాటలు మర్చిపోయాం, ఎప్పుడో పాడాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి దావీదు ఎప్పుడో ప్రవచించాడు. దావీదును శత్రువులు ముట్టారు, శత్రువులు పట్టుకున్నారు. దావీదు అంటున్నాడు, నేను ఈ నరులను నేను చేయగలను. కానీ దావీదు అనేకమైన శ్రమలు పాలు చేశాడు, పారిపోయాడు కొండకి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ యేసు యేసు పారిపోలేదండి. ఆయన తనంతట తాను, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శత్రువుకి ఎదురెళ్ళాడు ఆయన, మరణానికి ఎదురెళ్ళాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరణానికి ఎదురెళ్ళాడు. ఎందుకంటే దాన్ని జయించడానికి. దావీదు ఆ ప్రవచనం పలికాడు, కానీ దావీదు మరణాన్ని జయించలేకపోయాడు. కానీ దావీదు పలికిన ప్రవచనము దావీదు కుమారుడైన యేసుకి నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ఎవరండి? దావీదు కుమారుడేనా? దావీదు కుమారుడైన యేసు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు కుమారుడే. ఆయన దావీదు యొక్క గోత్రంలో వచ్చాడు. దావీదు యొక్క గోత్రం ఏంటి? యూదా గోత్రము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ దావీదు యొక్క వంశములో నుండి ఎవరు వచ్చారనంటే మరణాన్ని జయించేటువంటి ఆ యొక్క ఆ సంతానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసు నేను చావను, సజీవుడునై ఇదిగో యెహోవా యొక్క క్రియలు వివరించిందని తన తండ్రి ప్రవచిస్తే, తన తండ్రి అయిన దావీదు ప్రవచిస్తే, ఆ ప్రవచనాన్ని ఇక్కడ కుమారుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తున్నాడు. ఈయన ఆత్మ సంబంధమైన కుమారుడు అండి, శరీర సంబంధమైన కుమారుడు కాదండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు యొక్క శరీర సంబంధమైన కుమారులు అందరూ కూడా మరణించారు, అందరూ సమాధిలో పెట్టబడ్డారు, కానీ ఎవ్వరు కూడా తిరిగి లెగలేదు. కానీ తన యొక్క వంశములో వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన కుమారుడు యేసుక్రీస్తు, ఆయన మాత్రమే మరణమును ఆయన ఏం చేసినాడంటే జయించాడు. కనుక ఆయన సజీవుడు. యేసు తిరిగి లేచాడు, ఆయన మరణమును జయించాడు, పాతాళమును జయించాడు, సమాధిని కూడా జయించాడు. మరణమును, పాతాళమును, సమాధిని జయించి ఏం చేసినాడు ఆయన? దాని యొక్క తాళపు చేతులన్నీ కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము ఆ మాట ఉంటుంది, మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎందుకు అనంటే మరణాన్ని జయించాడు, పాతాళమును జయించాడు, సమాధిని జయించాడు. ఆయన మరణమును జయించినటువంటి మానవుడు, మొట్టమొదటి దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటి వరకు ప్రపంచంలో యుగ పురుషులు అనేవారు చాలా మంది వచ్చారు, కానీ యుగ పురుషులందరూ కూడా మరణించారు. కానీ ఈ యుగ పురుషులలో ఏ పురుషుడు కూడా తిరిగి లేగలేదు. కానీ ప్రియులారా గమనించండి, ఒక యేసుక్రీస్తు మాత్రమే మరణమును, సమాధిని, పాతాళమును ఏం చేసినాడంటే జయించాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ 118వ కీర్తన ఈ యొక్క 17, 18 వచనాలు అది దేన్ని ఎవరిని సూచిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. ఆయన తిరిగి లెగిసేటువంటి మాటలుగా అవి మనకు. అందుకే చూడండి, ఆయన కఠినంగా శిక్షించాడు, కానీ
మరణమునకు అప్పగింపలేదు. కానీ యేసు మరణించలేదు. యేసు మరణించలేదు. ఆయన తిరిగి లేచాడు, మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, కానీ తిరిగి లేచాడు. ఆయన తనను తాను ఏం చేసినాడంటే సజీవుడిగా ఆయన ఏం చేసుకున్నాడంటే రుజువుపరుచుకున్నాడు. ఆయన నాకు చావు లేదని చూపించుకున్నాడు. ఆయన నాకు మరణం లేదని చూపించుకున్నాడు. సమాధి నన్ను ఇదిగో బంధించలేకపోయిందని చెప్పాడు. పాతాళంలో ఉంచలేకపోయిందని చెప్పాడు. ఆయన మరణము నన్ను బంధించలేకపోయిందని చెప్పినాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. అది ఆయన యొక్క పునరుద్ధానం గురించి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మూడవది ఏంటంటే కీర్తనలు 118, 22, 23 వచనాలు మనం చదువుతాం. ఇల్లు కట్టువాని రాయి నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మన కన్నులకు ఎలా ఉందంట? ఇది ఎవరి వల్ల కలుగుతుందంట? యెహోవా వలన. అందుకనే యెషయా గ్రంథము 53లో మనకు చాలా క్లియర్గా 53వ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు గురించి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ గురించి ఆ యొక్క 53వ అధ్యాయము రాయబడింది. ఏ దేవుడు 2 సార్లు వచ్చి మరణించాలని ఆ యొక్క అధ్యాయంలో రాయబడింది. 5వ వచనం చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి అతను నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, అక్కడ ఏం రాయబడింది? అతడు పొందిన దెబ్బల చేత. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అక్కడ 5వ వచనంలో ఏం రాయబడింది? 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి అతడు నలగొట్టబడెను. చాలండి. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క కీర్తన 118వ కీర్తన 22, 23లో మనం గమనిస్తే ఇది చాలా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఆ రోజుల్లో యూదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రియులారా గమనించండి, వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూలరాయి వేస్తారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఒక మూలరాయి ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ సంఘానికి ఆయన ఒక మూలరాయి వేస్తా ఉన్నాడు ఇక్కడ. కానీ వాళ్ళు ఆ మూలరాయిని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దావీదు పలికిన ఈ మూలరాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ రాయిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? నిషేధిస్తున్నారు. వాళ్ళు ఆయనను ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. నిజంగా సౌలు చూడండి, దావీదును ద్వేషించాడు. అబషలోమును దావీదును ఏం చేసినాడు? పిల్లలు గమనించండి, దూషించాడు, నిషేధించాడు, ఆయన్ని తృణీకరించాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదును ఏం చేసినారంటే తిరస్కరించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదును ఏం చేసినారు? ఇశ్రాయేలీయులందరూ కూడా తిరస్కరించారు కాబట్టి కొండకు పారిపోయాడు ఆయన. ఒకవేళ జనులు కానీ ఆయన్ని స్వీకరించుంటే దావీదును ఎందుకంటే ఆ విధంగా చేశాడు. ఎవరు? అబషలోమును, తన సొంత కుమారుడు. అబషలోమును సొంత కుమారుడు దావీదు మీద నేరాలు వేసి చివరికి ఆ ప్రజల్లో తన తండ్రి అంటే ద్వేషము పుట్టించాడు. అందుకే ప్రజలకు తన కుమారుడికి ప్రియులారా దావీదు భయపడి పారిపోయి కొండ మీద ఏకాకిలాగా పాడుతా ఉన్నాడు ఈ పాటని. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు కూడా అలాగే. ఆమేన్. హల్లెలూయా. యూదులు ఎవరు? ఆయన సొంత జనులు.
ఆమేన్ హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఎవరు? ఇస్కరియోతు యూదా ఎవరు అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన తన శిష్యుడిగా ఆహ్వానించినటువంటి వ్యక్తి, తన కుమారుడుగా ఆహ్వానించాడు ఎవరిని? ఇస్కరియోతు యూదాను. అందుకే ఇప్పుడు ఆ ఇస్కరియోతు యూదానే ఆ సొంత కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సొంత కుమారుడే ఇప్పుడు యేసును ఏం చేసినాడంటే 32 వెండి నాణాలకి అమ్మేశాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఎవరండి? యేసుకి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఎందుకని ఆయన శిష్యుడిగా ఆయన స్వీకరించాడు, కుమారుడుగా స్వీకరించాడు. అక్కడ అపొస్తలుడు దావీదుకు కుమారుడైతే ఇక్కడ యేసుక్రీస్తు కుమారుడు ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. అపొస్తలులో ఏ ఆత్మ అయితే ఉన్నదో, అపొస్తలులో ఏ దురాత్మ అయితే ఉన్నదో, అదే ఆత్మ, అదే దురాత్మ, అదే దయ్యము ఇప్పుడు ఎవరిలో ఉందనంటే ఇస్కరియోతు యూదాలో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అధికార దాహం కోసము అపొస్తలుడు ఆ రోజు తండ్రిని తృణీకరిస్తే, నిషేధిస్తే, ఇక్కడ ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా అధికారం కోసమే యేసుని ఇక్కడ ఏం చేస్తున్నారంటే అప్పగిస్తా ఉన్నాడు. యూదులు కూడా ఆయన ద్వేషించారు యేసును. అందుకనే వాళ్ళని చూసి ఆయన ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 40, 41, 42 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 40, 42. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపలాన్ని ఏమి చేయుచున్నాను నేను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగినది. ఇది మన కనులకు ఆశ్చర్యము. ఏమండి, అక్కడ దావీదు ఏదైతే పలికాడో ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కూడా సేమ్ అదే వాక్యాలు పలుకుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునా కదండి? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు అక్కడ ఏం పలికాడంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా ఉంటుంది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యమని దావీదు అప్పుడు పలికాడు. అదే మాట ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మాట్లాడుతా ఉన్నాడు. నోరుటి కూడా హల్లెలూయా. యేసు ఎవరండి? నిషేధించబడిన రాయి, మూలరాయి. ఆయన తలరాయి కాదు. మూలరాయి వేరు, తలరాయి వేరు. మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో తలరాయి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం. ఆమేన్ హల్లెలూయా. తలరాయి ఎవరండి? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్నాం. కనుక యూదులు ఆ రోజు యేసును వాళ్ళు తృణీకరించారు, వాళ్ళు యేసును నిరాకరించారు. వాళ్ళు నువ్వు యూదులకు రాజువా అనంటే యేసు అన్నాడు, అవును ఎస్ నేను యూదులకు రాజును అన్నాడు ఆయన. అప్పుడు ఈ యొక్క యూదులు ఏమన్నారో తెలుసా? నో నో నో, ఆయన మాకు రాజుగా ఉండడానికి వీలు లేదు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పిలాతు అంటాడు, ఈయన మీ రాజు అంటయ్యా బాబు అని. ఆయనంటే వీళ్ళంటారు వద్దు మాకొద్దు, అసలు ఆయన మాకు రాజుగా ఉండడానికి వీలు, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. మళ్ళా నేనే వీళ్ళకి రాజునని చెప్పుకుంటున్నాడు. దైవదోషం చేస్తూ, రాజదోషం చేస్తూ, మాకొద్దీనా, మాకు రాజుగా ఉండడానికి వీలే, మాకు అదిగో ఆ పరపనే ఆ యొక్క హేరోదే మాకు రాజు. చూసారా? ఇల్లు కట్టువాని యొక్క
రాయి మూలరాయిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిషేధిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అవమానపరుచుతున్నారు, మరణానికి అప్పగిస్తున్నారు. Glory to God. Hallelujah. Amen. Hallelujah. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే మళ్ళా ఈ క్రైస్తవ ప్రపంచము ఏం చేస్తున్నదంటే ఇదిగో తలరాయిని ద్వేషిస్తా ఉన్నది. ఆ రోజు యూదులు ఏ కఠినమైన మనసు ఉందో, ఏ కఠినమైన మనసుతో, ఏ దురాత్మ శక్తితో వాళ్ళు ఉండి ఆ మూలరాయిని తృణీకరించి, నిషేధించి, దూషించి, అవమానపరిచి, నిందపరిచి ఆయన మీద చెడ్డ మాటలు పలుకుతున్నారో, ఈ రోజున ప్రియులారా అదే తలరాయి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మమును నేటి క్రైస్తవ సంఘము ఏం చేస్తా ఉన్నదంటే నిషేధిస్తూ ఉంది, తృణీకరిస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది, హేళన చేస్తూ ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రహ్మమును దేవుడుగా అంగీకరించాలంటే అతను కూడా దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడై ఉంటేనే కానీ దేవుడు అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడై ఉంటేనే కానీ దేవుడు అర్థం కాడు. అతను దేవుడుగా లేకపోతే దేవుని గురించి అసలు అర్థమే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఓ మనము దేవుని కుమారులు కాము. ప్రార్థన చేసినంత మాత్రాన మనము దేవుని కుమారులం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ తెల్ల వస్త్రములు ధరించినంత మాత్రాన మనం క్రైస్తవులము కాము. ఓ ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఏం చేస్తుంది? ప్రభు రాత్రి భోజనం అని చెప్పి అది రాత్రి భోజనం అయితే పగలు చేస్తున్నారు. దయ్యము, అపవాది, దురాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడు యేసుక్రీస్తు? రాత్రి ఇచ్చాడు. శిష్యులు ఎప్పుడు ఇచ్చారు? రాత్రి ఇచ్చినట్టు వాక్య ఆధారాలు ఉన్నాయి. కానీ నేటి క్రైస్తవ ప్రపంచము ఏం చేస్తుంది? వాక్యాన్ని తృణీకరిస్తుంది, వాక్యాన్ని నిషేధిస్తుంది, వాక్యాన్ని అవమానపరుస్తుంది, వాక్యాన్ని దూషిస్తుంది, వాక్యాన్ని నిందల పాలు చేస్తా ఉంది ఈరోజు క్రైస్తవ ప్రపంచము. దేవుడు అందుకే భయంకరమైన తీర్పులోకి దేవుడు వాళ్ళని తీసుకొని రాబోతున్నాడు. ఈ రోజున నిషేధించబడినటువంటి ఆ యొక్క మూల రాయిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిషేధిస్తున్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని, మూలరాయిని వాడు ఏం చేస్తున్నారంటే నిషేధిస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘం ఆ యొక్క తలరాయిని నిషేధిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూద్దాం 4వది 118వ కీర్తన 25-26 వచనాలు. 25-26 వచనాలు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగును చదవండి. చాలు. ఆయన మనకు ఏం చేస్తున్నాడంటే వెలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. 25-26. దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఇది మనకు కావాలి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. చాలండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమును ఉంచుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ మాట ఎక్కడ ఉంది మనకు? ఈ మాట ఎవరు పలుకుతున్నారు? చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం.
జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఏమండి, నేను దావీదు కుమారుడు అని చెప్పే యేసుక్రీస్తుని. దావీదు ఎవరు కుమారుడు? యేసుక్రీస్తు ఎవరు కుమారుడు? మరి ఇక్కడ ఏం రాయబడింది? దావీదు కుమారుడు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అక్కడ ఎవరు వస్తున్నారు అప్పుడు? ఆయన యేసుక్రీస్తు యెరూషలేము యొక్క వీధులలో ఆయన స్వారీ చేస్తున్నాడు. దేని మీద స్వారీ చేస్తున్నాడు అని అంటే, ఏమండి, గాడిద మీద స్వారీ చేస్తున్నాడు. గుర్రం మీద కాదు, గాడిద మీద స్వారీ చేస్తున్నాడు. రాజు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన ఎవరు నామలో వస్తున్నాడు? ఆయన అని అంటే ప్రభు యొక్క పేరట వచ్చువాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన యొక్క తండ్రి పేరులో వస్తున్నాడు ఆయన. ఆ తండ్రి పేరు ఏమిటి? యేసుక్రీస్తు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆయన పేరులో వస్తున్నాడు ఈయన. అందుకని అక్కడ ఏం రాయబడిందంటే, ఇదిగో ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఆశీర్వాదము నొందును గాక, దీవెన నొందును గాక, మేలు నొందును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆ యొక్క యెరూషలేము వీధులన్నిటిలో కూడా ప్రియులారా గమనించండి, ఆయనకు ముందు ఆయన గుర్రం ఆ యొక్క గాడిద మీద వస్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే, స్వారీ చేస్తుంటే, ఆ వీధులన్నీ కూడా తిరుగుతూ ఉంటే, ఆయనకు ముందు జనం ఉన్నారు, ఆయన వెనకాల జనం ఉన్నారు. క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు, ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? ఓ జనులు గుంపు కొడిపో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఆకర్షణ? ఏమిటా ధ్వని? ఏమిటా శబ్దము? దావీదు కుమారునికి జయము జయము, హోసన్నా జయము జయము, ఓ ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దావీదు ఆయన ప్రభువు యొక్క పేరులో రాజుగా వచ్చాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదును ఎన్నుకుంది ఎవరు? రాజుగా ఎన్నుకుంది ఎవరండి? దేవుడు. అబ్షాలోమును దేవుడు ఎన్నుకోలేదు. సౌలును దేవుడు ఎన్నుకోలేదు రాజుగా. సౌలును ప్రజలు ఎన్నుకున్నారు, దేవుడు ఎన్నుకోలేదు. కానీ అబ్షాలోమును తనకు తానుగా నేనే రాజు అనుకుంటూ వచ్చాడు. కానీ దావీదు దేవుని చేత రాజుగా నియమించబడ్డాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును, గొర్రెలు మేపుకునే దావీదును, ఎక్కడో అడవుల్లో తిరుగుతున్న దావీదును, ఒక సామాన్యమైన దావీదును దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చించి రాజుగా చేశాడు. ఈరోజు ప్రియులారా, అదే కొండల్లో, గృహాల్లో, తోటలో తిరిగినటువంటి యేసును దేవుడు హెచ్చిస్తా ఉన్నాడు. ఇక్కడ దావీదు కుమారుడుగా వస్తున్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చువాడు ఆశీర్వదించబడును గాక. కనుక దావీదు అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ప్రభునామములో వచ్చాడు కాబట్టి. యేసు ఈ రోజున ప్రియులారా గమనించే అంతగా హెచ్చింపబడి ఒక కొత్త పేరులో ఆయన ఆరాధించబడుతున్నాడు. కారణం ఏంటి? ప్రభువు యొక్క పేరులో వచ్చాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం 5వది 118 27వ వచనం. 27వ వచనం. యెహోవాయే దేవుడు మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్మలకు కట్టుడి. నీవు నా దేవుడవు. చాలండి. ఉత్సవ బలి పశువును
ఎక్కడ కట్టాలంట? బలిపీఠపు కొమ్ములకు. బలిపీఠపు కొమ్ములకు కట్టమంటున్నాడు. అంటే ఆ ఉత్సవ బలి పశువు ఎవరనంటే యేసుక్రీస్తే. ఆ ఉత్సవ బలి పశువు. ఉత్సవం అంటే అర్థం ఏంటి? రండి ఇక్కడ చూడండి. ఉత్సవం అంటే అర్థం ఏంటి? పండగ. ఉత్సవము అని అంటే పండుగ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యూదులు ప్రతి పస్కా పండుగకు ఒక గొర్రెను ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉత్సవ బలిని, బలి పశువును సిద్ధం చేస్తారు వాళ్ళు, గొర్రెను. కనుక ఇక్కడ ఉత్సవ బలి పశువు, నిజమైన ఆ పస్కా బలి యొక్క బలి పశువు ఎవరనంటే యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆయన పస్కా పండుగ రోజునే ఏమయ్యాడంటే బలి అయ్యాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనే నిజమైన పస్కా పశువు, వధించబడిన పస్కా పశువు, గొర్రె. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దాన్ని ఏం చేసినారు? తాళ్లతో కట్టాలంట. ఎక్కడ కట్టాలి? కొమ్మలకు, బలిపీఠ కొమ్మలకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తును నిజంగా ఆ సిలువ అడ్డకొయ్య, నిలువు కొయ్యకు ఆయన ఏం చేసినారు? కట్టేశారు, మేకులతో కొట్టారు. దానిని కట్టడం అంటే అది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనములన్నీ కూడా మనం గమనించినప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని. అది కనుక ఈ లోకానికి ఒక బలి పశువుగా, ఒక పశువుగా, ఒక గొర్రె పిల్లగా, నిజమైనటువంటి పస్కా బలిగా, ఆ పస్కా పండుగ ఉత్సవ దినమున ఆయన బలిగా అర్పించబడ్డాడు, మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 118వ కీర్తనంతా కూడా ఎవరి జీవితంలో జరుగుతూ ఉంది అని అంటే, దావీదు ఆ కీర్తన రచించాడు. ఆయన ప్రవచించాడు అనేక ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ కూడా ఓ యేసుక్రీస్తులో జరుగుతా ఉన్నాయి. ఆయన పలికిన మొదటి ప్రవచనం ఏంటి అని అంటే, చూడండి ప్రియులారా, గమనించారు. ఆయన మొదట పలికింది ఏంటంటే కీర్తనలు 118:6. ఈ నరుడు నన్నేమి చేయగలరు. ఇది మొదటిది. రెండవది ఏమిటంటే, నేను చావను, సజీవుడినై ఇదిగో యెహోవా యొక్క క్రియలు వివరించెదను. మూడవది ఇదిగో ప్రియులారా గమనించండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాలుగవది, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఐదవది ప్రియులారా గమనించండి, ఉత్సవ బలి పశువు, ఉత్సవ బలి పశువును కొమ్ములకు కట్టుడి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 5 కూడా ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తులోనే నెరవేర్పు చేయబడినాయి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిలో జరిగినాయండి? ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో జరిగాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక దీనినే ఈరోజు ప్రియులారా గమనించండి. ప్రియులారా, వధువులోకి దేవుడు ఆయన ఉండబోతున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ లేఖనాలనే మరలా తిరిగి అది ఎవరో జరగబోతుందంటే నిజమైనటువంటి వధువులో, నిజమైనటువంటి ఆయన భార్యలో. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ రోజు యేసుక్రీస్తు పాడిన పాట ఏదంటే ఈ 118వ కీర్తనయే. అక్కడ ఆ పస్కా ఆ పండుగ రోజున ఆ యొక్క మేడగదిలో వాళ్ళు పాడిన పాట ఏంటనంటే ఈ 118వ కీర్తన వాళ్ళు పాడి వాళ్ళు ముగించుకొని
ఒలీవ కొండకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి ఇదే ప్రసంగాన్ని ఇదే వర్తమానం క్రీస్తు ప్రయాణం చేశాడు. మరి ఆయన పారబడ్డాడు ఏమన్నా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రయాణము సహవాసం అనే సందేశం ఇచ్చాడు. ఆయన ఇచ్చే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదే ఆఖరి ప్రసంగము అని అన్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరి ఆయన కూడా పాట పాడాలిగా. ఇప్పుడు యేసు పాడాడు, మరి ఆయన కూడా పాడాలి కదా. మరి ఆయన ఏం పాడబడ్డాడు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పాడాడు అంటారా? అసలు క్రీస్తు బ్రహ్మము పాట పాడారా లేదా? దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. క్రీస్తు బ్రహ్మ ఆయన కూడా ఒక పాట పాడాడు. ఆయన పాడిన పాట ఏంటంటే, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎవరు పాడిన పాట అనుకుంటున్నారు? ఇది క్రీస్తు బ్రహ్మ. దీనికి రచన, స్వరకల్పన అన్నీ ఆయనే. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రతి ప్రసంగంలో ఈ పాట ఉంటుంది. ముగింపులో ఆయన ముగింపులో ఈ పాట ఉంటుంది. ఆయన ఎందుకో భోజనం అయిన తర్వాతనే ఈ పాట పాడాల. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యూదులు ఆ 118వ కీర్తన ఎప్పుడు పాడారు? ఆ భోజనం అయిన తర్వాత. యేసు ఎప్పుడు పాడాడు? భోజనం అయిన తర్వాత. క్రీస్తు బ్రహ్మ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఏ పాట పాడుతున్నాడో తెలుసా? నేను ప్రేమించుచున్నాను నా యేసును. ఎందుకో తెలుసా? ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయనే నన్ను మొదటిగా ప్రేమించెను. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రశ్న క్రీస్తు బ్రహ్మ ప్రశ్నించుతున్నాడు ఇక్కడ. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. దయచేసి మీరు చేతులు పైకెత్తండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించాడు. నేను ఆయన ప్రేమిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, నేను ఆయన ప్రేమించుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, నా రక్షణను కొనేను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం కొన్నాడంట ఆయన? నా రక్షణను కొన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ కల్వరి వృక్షముపై నేను ఇప్పుడు మనము ఆ విధంగా పాడుదాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనమందరం కూడా ఆ విధంగానే పాడాలి. కనుక ఆ పాట ఆయన పాడుతున్నాడు. ఆ పాట పాడుతూ ప్రియులారా, ఆ యొక్క ఆయనే పాడుతూ ఆ కల్వరి వృక్షం పైన ఆయన పాడుతూ ప్రియులారా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సహవాసపు కూడికలో ప్రియులారా ఆయన పాట పాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పాట నేర్చుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ కల్వరి వృక్షము పైనే ఇప్పుడు మనము ఆ విధంగా పాడుచూ ఉండగా, నీ వెనుకనున్న వారి యొద్దకు, మీ పక్కనున్న వారి యొద్దకి, మీ ఎదుటనున్న వారి యొద్దకి చేరి ఎవరితోనైనా సరే కరచనములు చేయండి. నేను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుడు ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు బ్రహ్మ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే ఆ పాట పాడాడు కాబట్టి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు బ్రహ్మ యొక్క రచించిన పాటకు వాక్యములో మూలాధారము 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం.
తీయాలి త్వరగా. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. మరలా చదవండి అదే వాక్యాన్ని. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. 18 నుంచి చదవండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదటిగా మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది క్రీస్తు బ్రహ్మ యొక్క పాటకు మూలవాక్యము. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఆయన ఎందుకు యేసు అనే పేరు ఎత్తలేదు అక్కడ తెలుసా అసలు మీకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రభువు అని చెప్పినప్పుడల్లా కూడా పిల్లరా అక్కడ పేరు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నామో తెలుసా? యేసు తండ్రిని ప్రేమించాడు. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ఎవరిని ప్రేమించాడు? తండ్రిని ప్రేమించాడు. చూడండి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఎవరు ప్రేమించాడు? యేసుని ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఎవరు ప్రేమించాడు? యేసుని ప్రేమించాడు. ఇప్పుడు వధువు ఎవరు ప్రేమిస్తుందంటే క్రీస్తు బ్రహ్మమును. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన యేసు నామములో పాడాడు పాట. చూడండి, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. యేసేమో యెహోవా నామములో పాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మమేమో ఆయన ప్రభువు యొక్క నామములో పాడాడు. ఇప్పుడు మనము క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో పాటలు పాడుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనకు ప్రభురాత్రి భోజనాలు లేవు. ప్రభురాత్రి భోజనం లేదు మనకు. బాప్తిసాలు మనకు లేవు. ఇవన్నీ కూడా ఆచారాలే. కేవలం ఆచారం. ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే. దేవుడు ఆ రోజు వాళ్ళకి కట్టడిచ్చాడు, ఒక నియమం ఇచ్చాడు. అసలైనటువంటి శరీరము దేవుని యొక్క వాక్యమే. అసలైనటువంటి రక్తము దేవుని యొక్క వాక్యమే. ఆయన శరీరమును ఆయన రక్తమును తిని తాగువాడే నిత్య జీవమునకు వారసుడని వాక్యములో రాయబడింది. గౌరవ హల్లెలూయా. ఏమండి, నా శరీరమును నా రక్తమును తిని తాగువాడే నిత్య జీవమునకు వారసుడు. వాడికి మరణమే లేదు. వానికి మరణమే లేదు. చూడండి, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం మనకు మరణము లేదు అని. ఏమండి, చెప్తున్నావా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము మనకు మరణం లేదని బోధించినాడు. ఆయన క్రీస్తు థామస్సు మనకు మరణం లేదని బోధించినాడు. వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు ప్రియులారా గమనించండి. ఇది చూడండి, ఇప్పుడు వాటిని మనం ఏం చేయబోతున్నాం అంటే నెరవేర్పు చేయబోతున్నాము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఏ ప్రవచనం అయితే పలికాడో, నేను చావను, ఇదిగో యెహోవా క్రియలు సజీవుడినై యెహోవా క్రియలు వివరించదనని ఏ ప్రవచనం పలికాడో అది దావీదు జీవితంలో జరగలేదు, కానీ ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తులో అది జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు అదే ప్రవచనము క్రీస్తు బ్రహ్మలోను క్రీస్తు థామస్లోను ఈరోజు నిజమైనటువంటి వధువులో మనలో ప్రియులారా గమనించండి. మనము పరిపూర్ణంగా దాన్ని ఏం చేయబోతున్నామంటే నెరవేర్చబోతున్నాము. మన ఫేస్బుక్లో ఒక న్యూస్ వచ్చింది. దాంట్లో ఏమొచ్చిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే మనిషి 120 సంవత్సరాలు బతకగలడు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చారండి? మనిషి ఎన్ని సంవత్సరాలు?
120 సంవత్సరాలు. అంటే ఈ 120 సంవత్సరాలు చాలా సులువుగా బతకగలరంట. ఆయన చెప్పిన మాటలవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడిన మాటలవి. చాలా సులువుగా బతకొచ్చు మనిషి అని ఆయన దాని గురించి మాట్లాడాడు. అంటే మరణం గురించి మాట్లాడాడు. ఇంకా ఆ వీడియో వింటా ఉండగా ప్రియులారా గమనించండి, దానికంటే ముందు చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు పేరు ఏంటంటే పుతిన్. ఈ చైనా అధ్యక్షుడి పేరు మనకు నోరు ఎరగదులేండి, అదంత వెరైటీగా ఉంటాయి పేర్లు. కనుక వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ మనిషి 150 సంవత్సరాలు బతకగలడు అని వాళ్ళు మాట్లాడారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని మాట్లాడారు వాళ్ళు? మనిషి 150. ఇంకా వాళ్ళ సంభాషణలో ఏమంటూ వచ్చారంటే అసలు మనిషికి మరణమే లేకుండా చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, వాళ్ళ దేశాలను ఏలుతున్నటువంటి అధ్యక్షులు వాళ్ళకి దేవుడు ఈ రోజున వాళ్ళ నోట మెట్ట మనిషికి మరణం లేదని పలికిస్తున్నాడు. ప్రకృతిలో దేవుడు ఒక కార్యాన్ని ఏం చేస్తున్నాడో చూపిస్తున్నాడు. దానికంటే ముందు దేవుడు ఇక్కడ చూపించాడు. అది యేసుక్రీస్తులో ఆయన చూపించాడు, క్రీస్తు బ్రహ్మలో చూపించాడు. ఒక మనిషికి మరణము లేదని ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ద్వారా అది చరిత్రలో రుజువు చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు, ఇదిగో మీకు మరణం లేదు, మీకు మరణం లేదు, మీరు మరణించరు, మీకు చావు లేదు. ఓ మీరు చనిపోతే నా వర్తమానం తప్పంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు ఆయన ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ప్రియులారా, అదే ఈ రోజున ఈ లోకంలో ఈ యొక్క దేశాన్ని ఏలుతున్నటువంటి రాజుల ద్వారా దేవుడు పలికిస్తున్నాడు ఆ మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు క్రైస్తవ ప్రపంచము తలదించుకునేలాగా దేవుడు మనం తల ఎత్తబోతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన తలలను పైకెత్తబోతున్నాడు. వాక్యంలో ఉంది అది. ఇదిగో బూడిదకి ప్రతిగా పూదండను, కన్నీటికి ప్రతిగా ఆనంద తైలమును, ఓ మిమ్మల్ని మీ తలను నేను పైకెత్తబోతున్నాను అని ఓ ఆ యొక్క యెషయా గ్రంథంలో ప్రియులారా 61వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి ప్రవచనము జరగాలి ప్రియులారా, ప్రతి ప్రవచనము. ఎందుకంటే ఆ ప్రవచనాలు పలికిన వాళ్ళు దేవుని కుమారులు. అవి ఊరికినే ప్రవచించబడలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ప్రవచనము ఇప్పటి వరకు కూడా జరుగుతూనే వచ్చింది. ఫైనల్ గా జరగవలసింది ఏంటంటే మనకు మరణం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువు యొక్క గవిని మనం ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. శత్రువు యొక్క గవిని ఏంటంటే మరణము. శత్రువు యొక్క గవినేంటి? మరణము. శత్రువు యొక్క గవినేంటి? వేదనలు. శత్రువు యొక్క గవినేంటి? దుఃఖము. శత్రువు యొక్క గవినేంటి? బాధలు. శత్రువు యొక్క గవినేంటి? రోగాలు. వీటన్నిటిని మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రియులారా గమనించండి, స్వాధీనం చేసుకోబోతున్నాం. అన్నిటి మీద మనం అధికారం కలిగి ఉంటున్నాం ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని దేవుడు చూడండి. నిన్నగా మన న్యూస్ వచ్చింది ఒకటి, ఆకాశంలో నుంచి ఒక ఉల్క ఏదో బయలుదేరి అతి వేగంగా వస్తుందంట భూమి మీదకి. దాంట్లో ఏలియన్స్ ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఏలియన్స్ వచ్చారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భూమి మీదకి, ఆకాశానికి, భూమి మీదకి వాళ్ళు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఏలియన్స్ అంటే ఎవరో కాదు, దేవుని దూతలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవి క్రీస్తు బ్రహ్మ భూమి మీదకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కూడా వస్తున్నాయి పోతున్నాయి. కానీ వాళ్ళు ఈ ప్రపంచానికి అర్థం కాని విషయం, వాళ్ళు గ్రహాంతర వాసులని లేకపోతే ఏ రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు చేస్తా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక ప్లైన్ శాస్త్రం, ఫ్లైవింగ్ శాస్త్రం అంటారు దాని మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎక్కుతూ దిగుతూ ఉంటారు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు యేసుక్రీస్తు తన శిష్యులు వాళ్ళ సహవాసపు కూడికలో ఒక పాట పాడారు. ఆ పాట ఏంటంటే ఇదిగో కీర్తనలో 118వ కీర్తన. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఒక పాట పాడాడు. ఆ పాట ఏమిటంటే ఇదిగో మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము. 4వ అధ్యాయమే మొత్తం, అదంతా కూడా ప్రేమ గురించే రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ 4వ అధ్యాయం అంతా కూడా మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే దాంట్లో ప్రేమ గురించే ఉంటుంది. కనుక ఆయన రచించిన పాట ఇదిగో, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే నన్ను మొదటిగా ప్రేమించాడు. నా రక్షణ ఆయన కొన్నాడు, నా విమోచన ఆయన కొన్నాడు. నా కోసం ఆయన రక్తం చిందించాడు. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు మనము రక్షించబడ్డాం, ఈరోజు మనం విమోచించబడ్డాం. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా ప్రియులారా మనము విమోచించబడ్డాం. ఈరోజు 2 కార్యాలు దేవుడు మన మధ్యలో ఆయన చేసి చూపించాడు. ఆ 2 కార్యాల ద్వారానే మనకు మరణము లేదు. దేవుని మనకి మహిమకరంగా. హల్లెలూయా. కనుక మనం మరణమును జయించున్నాం. క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, ఇదిగో ఆయన ఏమంటున్నాడు తెలుసా? బైబిలే చెప్పింది దానికి. మీరు యేసుతో సిలువ వేయబడినప్పుడు, యేసుతో మనం ఎక్కడున్నామంట? ఎక్కడున్నాం? యేసుతో పాటు మనం సిలువలో ఉన్నామంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు చదివారు ఆ వాక్యం? దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వారం మనం దాన్ని చూద్దాం. చూడండి ప్రియులారా, గమనించండి. యేసుతో మనం సిలువ వేడినప్పుడు యేసుతో కూడా మనము ఏమైపోయామంటే మరణించాము. యేసుతో మరణించాము, యేసుతో సమాధి చేయబడ్డాం, యేసుతోనే మనం తిరిగి లేపబడ్డామని వాక్యం చెప్తుంది. పౌలు చెప్తున్నాడు దాన్ని. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు, కానీ ప్రియులారా పౌలే చెప్తున్నాడు ఆ మాట. యేసుతో సిలువ వేయబడ్డాం, యేసుతో మరణించాం, యేసుతో సమాధి చేయబడ్డాం, యేసుతో తిరిగి లేచాం. ఇంకేమంటున్నాడో తెలుసా? ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడో తెలుసా? ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాము అని అంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఆయన సింహాసనం మీద ఉన్నాం. ఈరోజు ప్రియులారా దేవుని యొక్క సింహాసనం మీద ఉండి ఈ ప్రపంచానికి తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? ఆయన భార్య, ఆయన భార్య, పెళ్లి కుమార్తె, ఆయన భార్య. ఇదిగో ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానికి నా సింహాసనం ఇచ్చేదను. ఆ సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవటమే మనం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఎవరికి ఇస్తున్నాడు అని అంటే ప్రియులారా ఆయన భార్య, ఆయన వధువుకు. ఆయన వధువు ఆయన అక్కడ కూర్చొని ప్రియులారా గమనించండి, ఈ ప్రపంచానికి ఆ వధువు ద్వారా, ఆయన భార్య ద్వారా ఆయన తీర్పు తీర్చిపోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారంలోకి దేవుడు ఈ రోజు మనల్ని తీసుకుని వచ్చాడంటే, నిజంగా ఒక గొప్ప అధికారంలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. అటువంటి ఒక గొప్ప స్థానంలోనికి, గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి, గొప్ప విధానంలోనికి ప్రియులారా దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆయన ఆ కీర్తన పాడాడు. ఈరోజు క్రీస్తు బ్రహ్మ ఇదిగో ఆ యొక్క మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయమును ఆయన పాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ సహవాసములో ఎప్పుడు కూడా ప్రియులారా దిగజారిపోకుండా మనం ఇంకా కూడా ఆత్మీయ జీవితంలో అంతకంతకు బలపడుతూ మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఇప్పటి వరకు కూడా నా తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఓ నాయన, అదిగో నా ప్రభు ఈ చివరి దినాల్లో నాయన నువ్వు 2 సార్లు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి నాయన యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని రక్షించి
ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మీరు మమ్మల్ని విమోచించారు ప్రభు. ఓ నిశ్చయముగా మా యొక్క ఆత్మ యొక్క రక్షణ నిమిత్తమై, మా దేహం యొక్క విమోచన నిమిత్తం పరిపూర్ణంగా నా ప్రభు, ఓ 2 సార్లు నువ్వు మానవుడిగా వచ్చి నీ రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి నాయన అదుగు నా తండ్రి, ఓ నాయన మరలా ఈ చివరి దినాల్లో నీ భార్య అయిన పెండ్లి కుమార్తెలో నువ్వు నివాసం చేయుచున్నావు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులు నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుడి సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.